ఓం గణేష శారదా గురుభ్యో నమః. ఈ ఎపిసోడ్లోనండి ఒకటి ఏంటంటే, మనందరికీ తెలిసింది మహాభారతంలో కూడా ఏంటంటే కృష్ణుడు అర్జునుడికి సారథ్యం చేశాడని. పార్థసారథి అని కూడా ఆయనకి పేరండి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, హరివంశంలో ఒక కథ ఉందండి. హరివంశం అంటే ఏంటి, భారతానికి అనుబంధమైనదండి హరివంశం. అవి కూడా అన్నీ కృష్ణుడి యొక్క చరిత్రలు, శ్రీ మహావిష్ణువు యొక్క చరిత్రలే దాంట్లో వర్ణించబడ్డాయి. భాగవతం లాంటిదే అది. అయితే ఎందుకనో భాగవతానికి పేరు వచ్చింది, దానికి అంత పేరు రాలేదు. దాన్ని హరివంశాన్ని ఎవరో ఎర్రప్రకట అనుకుంటానండి, కాదు ఎర్రప్రకటే దాన్ని తెలుగులో రాశాడు. కానీ దానికి ఎందుకనో అంత పేరు మాత్రం రాలేదండి. తెలుగులో రాసిన, సంస్కృతంలో కూడా ఉంది, వ్యాసుడు రాశాడు. దాంట్లో ఒక కథ ఏముందంటే, మహాభారత యుద్ధం అయిన తర్వాత ఒక పర్యాయం అర్జునుడు శ్రీకృష్ణుడిని చూద్దాం, కాసేపు 4 రోజులు గడుపుదామని, బంధువులే కదా వీళ్ళందరూ, చూద్దామని వెళ్ళాటండి. అప్పటికి ఆయన శ్రీకృష్ణుడు ఒక యజ్ఞం చేస్తున్నట్టండి. యజ్ఞదీక్షలో ఉన్నాడు. ఈయన వెళ్ళి చూసి ఆయనతో కబుర్లు చెబుతూ ఆ యజ్ఞాలలోనే అక్కడ ఈయన కూర్చొని దాన్ని ఆనందిస్తూ, పూర్వం ఏదో పెళ్ళిళ్ళకి పేరంటానికి పిలవటమే కాదండి, ఇటువంటి యజ్ఞాలు చేసేవాళ్ళండి. అప్పుడు కూడా బంధుమిత్రులందరినీ ఆహ్వానించేవాళ్ళు. వాళ్ళందరూ ఎంతో, అది పుణ్యకార్యాలు అన్నమాట. ఇవి మన స్వకార్యాలు, ఇవన్నీ పెళ్ళిళ్ళు, ఇవన్నీ అది లోక కళ్యాణం కోసం మహారాజులు వాళ్ళు చేసేవాళ్ళండి, సంపన్నులు. ఆ విధంగా చేసినటువంటి సమయంలో ఈయన పక్కన కూర్చున్నాడు. చేస్తే ఒక బ్రాహ్మడు ఒక ఆయన వచ్చాట, ఏడుస్తూ వచ్చాట కృష్ణుడి దగ్గరికి. ఏమయ్యా ఏడుస్తున్నావు అంటే, స్వామి ఏమీ లేదు, ఇప్పటికీ నాకు నా భార్య ఇవాళ గర్భవతి, ఇంకా ఇవాళ రేపు పురుడు వస్తుంది. ఇంతకుముందు 2 మగపిల్లలు పుట్టారు. పుట్టిన వెంటనే పసి శిశువును ఎవరో ఒక భూతం కంటికి కనపడకుండా ఆకాశంలో ఎత్తుకుపోయింది. చంటిపిల్ల ఏడుపు మాత్రం వినిపించింది. కొంతసేపటికి ఆ ఏడుపు కూడా వినపడలేదు. ఇప్పుడు మళ్ళీ 3వ వాడి పిల్లవాడు పుట్టే టైం ఇది. ఇప్పుడు కూడా అలాగే ఆ భూతం ఎత్తుకుపోతుందేమో అని నాకు భయంగా ఉంది స్వామి, నాకు రక్షణ చేయాలి మీరని చెప్పి కృష్ణుడిని ప్రార్థించాటండి. వాళ్ళ రాజ్యంలో వాడే కదా మరి. సరే కృష్ణుడు అన్నాడు, అయ్యో ఎలాగా, ఇప్పుడు నేను యజ్ఞదీక్షలో ఉన్నానే, ఎలాగా అని ఆలోచిస్తుంటే అర్జునుడు అన్నట్ట, ఎందుకు బావా, ఆ మాత్రం దానికి నువ్వెందుకు, నేను ఉన్నాను కదా, నేను వెళ్ళొస్తానని చెప్పి, రా వెడదా, నీకేం లేదు, నేను రక్షణగా ఉంటాను, ఎవడొస్తాడో భూతం సంగతి తేలుస్తానని చెప్పి వెళ్ళారు. సరిగ్గా పురుడు నొప్పులు వస్తున్నాయండి. ఆ సమయంలో ఈయన రెడీగా కూర్చున్నాడు, ధరస్సు బాణాలు పట్టుకొని కూర్చున్నాడు అర్జునుడు పట్టుకొని కూర్చున్న తర్వాత ఈ పసిపిల్లవాడు పుట్టంగానే వాడెవడో ఎత్తుకుపోయినాడు, మాయమైపోయినాడు పిల్లవాడు. ఆకాశంలో పిల్లవాడు అరుపులు అరుస్తున్నాయి. అప్పుడు ఈయన ఎన్నో బాణాలు వరుసగా వేశాడు. అవి ఏమీ ఆ భూతానికి, ఆ ఎత్తుకుపోయేదానికి తగల. కొంతకాలానికి ఆ ఏడుపు మాయమైపోయింది. ఆయన ఆ ఎత్తుకుపోయినాడు ఆ పిల్లవాడిని. అప్పుడు ఏడుస్తూ వచ్చి కృష్ణుడి దగ్గరికి ఆ బ్రాహ్మడు, ఎందుకయ్యా ఈయన పంపించావు పనికిరాని వాడిని, ఈయన అలా బాణాలు వేస్తూనే ఉన్నాడు, వాడు ఎత్తుకుపోయినాడు. చాలా అవమానం అయిపోయిందండి అర్జునుడికి. ఇవన్నీ ఏంటంటేనండి, భగవంతుడు అర్జునుడనే కాదండి, ఆయనకి ఎంత జ్ఞానాన్ని ఉపయోగించాడో అంత గర్వాన్ని కూడా భంగం మనకు కూడా అంతేనండి. ఆవిడ కుంతీదేవి లాంటిది అంటుంది, కృష్ణ నీకేం కావాలని, అత్త నేను వెళ్ళొస్తా అంటాడు నిర్యాణ ముందు. ఆవిడ అంటుంది, విపదహ సంతుమే సశ్వత్ అన్నదండి, నాకు కష్టాలు ఇవ్వయా అందండి. ఎవడన్నా అడుగుతాడు అలాగా, ఎందుకంటే కష్టాలు వస్తే కానీ భగవంతుడు గుర్తురాట. అందుకని చెప్పేసేసి ఇక్కడ కూడా ఏమిటనమాట, మధ్య మధ్య ఇలా గర్వభంగాలు అవుతుంటే కానీ వీడికి వినయం రాదు. విద్య చేసుకుని వినయం అన్నారు, చదువుకోగానే సరిపోదండి, గర్వం ఉండకూడదండి. వినయంతో కూడిన విద్య రాణిస్తుంది అని పెద్దవాళ్ళు చెప్తారు. అందువల్ల ఇతనికి ఏదో కొంచెం ఆయన గ్రహించాడు, కొంచెం గర్వం వచ్చింది, ఆ గర్వభంగం చేయాలన్నవాడు పంపించాడు, అయిపోయింది. ఇంకేనా అవమానం పొంది, కృష్ణ ఇంకా అనవసరం, నేను ఇక్కడ అగ్ని ప్రవేశం చేస్తాను, ఎంత అవమానం అయింది, ఎన్ని అస్త్రాలు కలవాడికి నాకు ఇంత అవమానం అయిపోయింది, నేను చచ్చిపోతాను ఇంకా అన్నట్టు. అసలు ఆ పర్వాలేదు, ఏవో చిన్న సంగతులు దానికి ఉంది అని. అప్పుడు యజ్ఞదేశంలో ఉన్నా సరే నేనే వస్తానని చెప్పి, ఈ సర్లే నీ పిల్లలు ఎక్కడికి పోతాను, నేను వెళ్ళి ఎత్తుకొస్తానని చెప్పేసి రథం సిద్ధం చేయమని అక్కడ అన్నట్టండి. అర్జునుడిని సారథ్యం చేయమని అట్టండి. చూడండి, ఇది విచిత్రం. ఇక్కడ ఈ దీంట్లో కృష్ణుడేమో రథం మీద కూర్చున్నాడు, అర్జునుడు సారథ్యం చేశాడండి, నడుపుతున్నాడు. మంచి వేగాలు పంచకళ్యాణి 5 గుర్రాలు కట్టి ఆయన వేగంగా వెడుతున్నది రథం. తర్వాత సముద్రం ఉత్తర దిక్కు ఎడుతుంటే అక్కడెక్కడో సముద్రం వచ్చింది అడ్డం. ఆ సముద్రం దగ్గరికి సముద్రుడిని ప్రార్థించాడయ్యా, నువ్వు నాకు దారి ఇమ్మన్నాడు. ఆయన దారి ఇచ్చాడు. కొందరు అడిగితే పర్వతాలు అడ్డం వచ్చినాయి, పర్వతాలు కూడా అలా దారి ఇచ్చినాయండి కృష్ణుడి యొక్క ఆ యొక్క అభ్యర్థన విని. అక్కడి నుంచి కొందరు అడిగితే కారు చీకటి అంటే కనపట్ల, అలాగే రథం తోలాడు అర్జునుడు.
మరికొంత దూరం వెళ్ళినటువంటి ఒక ప్రకాశవంతమైనటువంటి ప్రదేశం కనిపించేటప్పటికీ అక్కడ రథం ఆపి ఈయన లోపలికి వెళ్ళి మాట్లాడి ఆ పిల్లల్ని తీసుకొని, ముగ్గురు పిల్లలు పోయి, ఆ పాతవాళ్ళు ఒకడు వీడొకడు, ముగ్గురు పిల్లల్ని తీసుకొని వచ్చాట. అప్పుడు వాళ్ళని అడిగేటండి, ఎందుకు ఎత్తుకెళ్ళా ఈ పిల్లల్ని అంటే, అతను అన్నట్ట, ఓ పరమాత్మ నిన్ను చూడటానికే చేశానయ్యా, నువ్వు వస్తావని నాకు తెలుసు, నీ దర్శనం కోసం ఇట్లా చేశానని చెప్పాడు. ఆ పిల్లలు తీసుకొచ్చాడు. తీసుకొచ్చినప్పుడు ఇది హరివంశంలో కథ అండి. అంటే ఈ సందర్భంలో ఇది మనకు చాలామందికి ప్రసిద్ధమైన కథ కాదు. మనందరికీ కృష్ణుడు అర్జునుడికి సారథ్యం చేశాడుగా అని తెలుసు, కానీ అర్జునుడు కృష్ణుడికి సారథ్యం చేసిన సంఘటన ఇది. అప్పుడు మళ్ళీ ఆ రథం మీద ఆ పిల్లల్ని తీసుకొని వచ్చి ఆ బ్రాహ్మణ గొప్ప చెప్తే ఆయన ఎంతో సంతోషపడి ఆశీస్సులు ఇచ్చాడు. ఆ విధంగా ఆ యజ్ఞం అంటేనండి, ఇటువంటి పుణ్యకార్యాలు చేస్తేనండి యజ్ఞం, ఈ ఆటంకాలు చేసినా అదేమీ తప్పేం కాదనేటువంటి పరిస్థితిలో ఈ విషయం మనకు తెలియజేయటం జరిగిందండి. ఈ విధంగా ఈ ఘటనలో అర్జునుడు కృష్ణుడికి సారథ్యం చేసే సంఘటనని మీకు మనవి చేస్తూ స్వస్తి.